ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్షమాపణ తెలిపారు. 10 రోజుల్లో కొనుగోలు పూర్తి చేస్తామని చెప్పారు. కల్లాల వద్ద రైతులు రోజుల తరబడి ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమని, ఇందుకు తాను చింతిస్తున్నామని, తన ప్రభుత్వం రైతులకు అండగా నిలబడేందుకు కృషి చేస్తుందన్నారు. 10 రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. రైతులు, ప్రతిపక్షాలు, మీడియా లేవనెత్తిన ధాన్యం కొనుగోలు సమస్యలను మేం సానుకూలంగా తీసుకుంటున్నామని, అందరూ సహకరిస్తే 10 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తవుతుందన్నారు. ధాన్యం అనుకున్న దానికంటే 3-4 రెట్లు అధికంగా ఉత్పత్తి రావడం, బెంగాల్ ఎన్నికల్లో హమాలీల కొరత, కొందరు మిల్లర్ల బ్లాక్ మెయిల్ రాజకీయం ధాన్యం కొనుగోలు సమస్యలు అధికం కావడానికి కారణమయ్యాయని రాజగోపాల్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారన్నారు. చౌటుప్పల్, సంస్థ నారాయణపురం ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ అంకిరెడ్డిగూడెంలో 1,50,000 క్వింటాల ధాన్యం నిల్వలకు ప్రైవేటు గోదాంను స్వాధీనం చేసుకున్నామని, సూర్యాపేట వద్ద మరో ప్రైవేట్ గోదాంను కూడా తీసుకుని ధాన్యం కొనుగోలు తరలింపు వేగవంతం చేస్తామని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రెట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది. కల్లాలల్లో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకని మేము కూడా చింతిస్తున్నాం అందరం. డెఫినెట్గా రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాత్రింబౌలు కష్టపడి రైతులకు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే 10 రోజుల్లో కంప్లీట్గా ధాన్యం సేకరణ కంప్లీట్ చేస్తామని చెప్పి నేను కూడా మాటిస్తున్నా. ప్రత్యక్షంగా నేను కూడా ఈ గోడౌన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటానికి అధికారులతో మాట్లాడి గోడౌన్ ఓనర్ ఒప్పుకున్నా సరే బలవంతంగా నోటీస్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఇంకొక 1,00,000 టన్నులకు తిరుమలగిరి సూర్యాపేట మండలం అక్కడ ఒకటి ఉన్నది, అది కూడా తీసుకోమని చెప్పిన ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడినా. వచ్చే 10 రోజుల్లో ఈ ధాన్యం సేకరణ ఎప్పుడు ఇంత ప్రాబ్లం రాలే, ఈసారి వచ్చింది ప్రాబ్లం. ఈసారి దిగుబడి ఎక్కువ రావడం వల్ల, కాబట్టి వివిధ కారణాల వల్ల ఆలస్యం అయింది. మా రైతు సోదరులందరూ కూడా దీన్ని పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల అందరూ కూడా నా విన్నపం ఏంటంటే, ఆలస్యమైన వాస్తవం. మీరు కూడా ప్రజల పక్షాన చాలా సందర్భాల్లో మీడియా ద్వారా కానీ రైతుల పక్షాన మీరందరూ కూడా మీ పాత్ర పోషించిండ్రు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా మీరు చేసిన పోరాటాన్ని కావచ్చు, మీ ప్రజల పక్షాన మాట్లాడడం కానీ రైతుల పక్షాన దాన్ని పాజిటివ్గానే తీసుకుంటే, నెగిటివ్ యాంగిల్లో రాజకీయ కోణంలో రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది రైతుల సమస్య. రైతులను కాపాడుకొని వాళ్లకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్షాలు అన్ని పక్షాలు అన్ని పార్టీల వారు సహకరిస్తే నెక్స్ట్ 10 డేస్లో కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మీడియా ద్వారా రైతులకు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. అనుష, మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదైతే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జరుగుతున్నటువంటి జాప్యం కావచ్చు, ఆలస్యం కావచ్చు, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కూడా రైతులకు క్షమాపణలు చెప్పడం జరిగింది. ఏదైతే ధాన్యం కొనుగోలులకు సంబంధించి జరుగుతున్నటువంటి ఆలస్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అయితే రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొనుగోలు చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఎప్పటికప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇటు అధికారులతోటి ఎప్పటికప్పుడు సమీక్ష కూడా నిర్వహిస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొంత ఆలస్యం అవుతుందని చెప్పి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2 నెలలుగా కూడా ధాన్యం ఏదైతే కొనుగోలు కేంద్రాలకు కూడా వచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటు మరోవైపు రైస్ మిల్లులకు సంబంధించి కూడా సాకు తోటి కొంత పరుగు చూపించడం, ఇటు రైతులను కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్ల వద్ద కూడా దింపుకునేందుకు కూడా ఆలస్యం కావడంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కూడా ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేయడం, రైతులు ఇబ్బందులు వాస్తవంగా ఎదుర్కొంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షమాపణలు రైతులను కోరుతున్నారంటూ కూడా
ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. అయితే గత 2 నెలలుగా కూడా యాసంగి ఈ రబీ సీజన్ కు సంబంధించి కూడా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలకు సంబంధించి ఏర్పాటు చేసినప్పటికీ ఇటు తేమ శాతం 17 తేమ శాతం వస్తున్నప్పటికీ సాకుతోటి ఇటు ధాన్యం కాంటా వేసే విషయంలో కూడా 2-3 కేజీలు అదనంగా కాంటా వేయడం, అక్కడ కూడా మళ్ళీ ఏదైతే రైస్ మిల్లుల వద్దకు వెళ్ళినప్పుడు కూడా లోడు లారీకి సంబంధించి కూడా 10 నుంచి 15 క్వింటాల వరకు తరుగు చూపిస్తుండటంతో రైతులకు తీవ్ర స్థాయిలో నష్టం వస్తుండడం. మరోవైపు రైసు మిల్లుల వైపు నుంచి కూడా ఇటు గతంలో సీఎంఆర్ ఏదైతే ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి సీఎంఆర్ ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి రైస్ మిల్లులకు సంబంధించి ఇటు నల్గొండ జిల్లాలో 4 రైసు మిల్లుల మీద కూడా కేసులు నమోదు చేయడం, ఆ మిల్లులు కూడా మూతపడడం జరిగింది. ఇటు ధాన్యం కొనుగోలుకు సంబంధించి మిగతా మిల్లులకు కేటాయింపు చేయడంతో కొంత ఇబ్బందులు అయితే జరుగుతున్న మాట వాస్తవమేనని దీన్ని ప్రతిపక్షాలు కొంత ఏదైతే ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో అది రైతులకు సంబంధించి కాబట్టి ఆలోచించి ఆరోపణలు చేయాలంటూ కూడా రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాము. ఇటు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి చౌటుప్పలు సమీపంలో 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉండే విధంగా కూడా ప్రైవేటు గోదాంని లీజుకు తీసుకున్నట్టుగా కూడా ఆయన తెలపడం జరిగింది. ఎందుకంటే రైసు మిల్లుల వద్ద ఆలస్యం కావడంతో ధాన్యం కొనుగోళ్లు ఆగిపోవడం, ఇటు రైతులు కల్లాల వద్దనే కాకుండా ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కుప్పల వద్ద కూడా తీవ్ర ఏదైతే ఎదురు చూపులు చూస్తున్న నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి రైతులను ఇబ్బందులు పెట్టొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంత ఇటు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు కావచ్చు, దీంతో ఎవరైతే హమాలీలు ఉన్నారో వాళ్ళు ఆలస్యంగా రావడం ఒక సాగు అయితే, ఇటు రైతు మిల్లుల వైపు నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇలా కొన్ని ఇబ్బందుల వల్ల కూడా రైతులకు ఈసారి రైతు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఆలస్యం జరుగుతుందని అని చెప్పడంతో పాటు ఇటు అదనంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా 4 నుంచి 6 రెట్ల వరకు ఎక్కువ ధాన్యం దిగుబడి రావడంతో కూడా కొనుగోళ్లకు సంబంధించి కొంత ఇబ్బందులు అవుతున్నాయనే నేపథ్యంలోనే ఇటు రైతులకు ఆయన క్షమాపణలు చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. జానయ్య, వచ్చే 10 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేస్తామని కూడా అటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఏంటి? 10 days లో ఈ ఇష్యూ క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తున్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం రాక మాత్రం మొదలయ్యి 2 నెలలు కూడా కావస్తుంది. కానీ ఆ ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతు మిల్లుల వద్ద ఏదైతే వాళ్ళు చెప్తున్నటువంటి ఉందనే సాకు ఏదైతే ఉందో అది లేకుండా ఉంటే ధాన్యం దిగుమతి కూడా తొందరగా అవుతుంది, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం అవుతాయి. ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అంతా కూడా వెంటనే కాంటా వేస్తూ రైస్ మిల్లులకు పంపే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కొంత ఇటు హమాలీల కొరత కావచ్చు, రైస్ మిల్లుల ఇబ్బందులు, రైస్ మిల్లులు పెడుతున్నటువంటి షరతులు కావచ్చు, వీటన్నిటితోటి కొంత ఆలస్యం కావడం జరిగింది. కానీ వచ్చే 10 రోజుల్లో ఖచ్చితంగా ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలనేది ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతోటి కాన్ఫరెన్స్ నిర్వహించడం, సమీక్ష నిర్వహించడం కూడా జరిగింది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో కొంత 60% పైగా, 60 నుంచి 70% పైగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావడం జరిగింది. మరో 30% వరకు మాత్రమే ఉంది. కాబట్టి అది కూడా కొంత ఏదైతే రైస్ మిల్లుల ఇబ్బందులు షరతులు పెడుతున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన తర్వాత ప్రైవేట్ గోదాములలో కొన్ని చోట్ల ఆ ధాన్యాన్ని నిల్వ ఉంచి తర్వాత రైస్ మిల్లులకు ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తుండడంతో మాత్రం ధాన్యం కొనుగోలుకు సంబంధించి 10 రోజుల్లో ఖచ్చితంగా పూర్తి చేయాలనేది ఇటు ప్రభుత్వం ఆదేశించడం, ఇటు అధికారులు కూడా ఆ వైపుగా అడుగులు వేస్తుండడం, ధాన్యం కాంటాలు కూడా వేగవంతం చేస్తున్నారు. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కావచ్చు, ఇటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మిగతా కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రాలకు వెళ్లి కాంటాను ఖచ్చితంగా తొందరగా ధాన్యం కాంటా అయ్యే విధంగా చూడాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం, అధికారులను అప్రమత్తం చేస్తున్న నేపథ్యంలో 10 రోజుల్లో ఖచ్చితంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలనే ఒక లక్ష్యంతో అయితే ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పూర్తయ్యే అవకాశం అయితే కనపడుతుంది. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.